बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि। ओम नमो सदानंद योगीश्वराय नमः। ओम नमो सदानंद योगीश्वराय नमः।
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ వైభోగం ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ సత్యవంతమైనటువంటి జ్ఞానం లభిస్తుందని చెప్పకనే చెప్పాడు పత్రి మహారాజ్. ఆ అద్భుతమైనటువంటి జ్ఞాన సముపార్జన కోసం మనందరం నడుం బిగిస్తే మీ అందరి ముందు నేను ఉన్నానని ఈరోజు చాటి చెప్తున్నాడు సదానంద యోగీశ్వర మహారాజ్. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఓం 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 శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ధ్యాన నారాయణాయేతి సమర్పయామి. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస. ఏం పాడు నేను శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. ధ్యాన నారాయణ నారాయణ హరి హరి. सत्यनारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. श्रीमन्नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. श्रीमन्नारायण नारायण हरि हरि. लक्ष्मीनारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण.
హరి ఓం నమో నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి 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 హరి. ఆఖరి ఒక్క నిమిషం, ఈ ఆఖరి ఒక్క నిమిషంలో మరి 100 రెట్లు శక్తిని పొందుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. అరవై 67 కోట్ల మంది ప్రయాగరాజులో స్నానమాచరిస్తే స్వయం అపరాధం వల్ల తప్ప ఏ ఒక్క మనిషికి హాని కలగలేదు. మరి ఆ 67 కోట్ల మందికి సంరక్షణ ఇచ్చినటువంటి మహాయోగి కాలభైరవుడు. ఒక్కసారి మనందరం ఈ పౌర్ణమి రోజున మహాగురువైనటువంటి ఆ కాలభైరవుణ్ణి ధ్యానం ద్వారా ఆయన ఎనర్జీ తీసుకుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. వారణస్యాం భైరవం దేవం సంసార భైనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతే. రాజసేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాలభైరవం భజే. హర హర మహాదేవ. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠ విప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలభైరవం భజే. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. స్థూలకంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాలభైరవం భజే. హర 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 మహాదేవ. ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భుక్తి ముక్తిదాయకం రసస్థచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం దిక్వణన్మనోజ్ఞ హేమ కింకిణీల సత్కిణి
కాలభైరవం భజే ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ధర్మసేతుపాలకం ధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుసర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాస శోభితాంగమండలం కాలభైరవం భజే హర 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 మహాదేవా ఓం నమః శివాయ సదానందేశ్వరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ రత్నపాదుకా ప్రభావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం గరాళద్రంశమోక్షణం కాలభైరవం భజే హర 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 మహాదేవా ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ అట్టహాస భిన్న పద్మజాండకోశ సంధితం దృష్టిబాధనష్టభావజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలికాదరం కాలభైరవం భజే హర 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 మహాదేవా ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాలభైరవం భజే హర 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 మహాదేవా ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ కాలభైరవాశకం పఠంతి యో మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభదైన్య కోపదాపనాశనం దీప్తయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః 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 ఆఖరి 10 సెకన్లు శ్వాస మీద ధ్యాస ఆఖరి 5 సెకన్లు 5 4 3 2 1 0 ఎవరు కళ్ళు తెరవద్దు రెండు చేతులు ఓపెన్ చేసి రెండు కాళ్ళ మీద బోర్లించుకుందాం 5 సెకండ్స్ 5 4 3 2 1 0 మెల్లిమెల్లిగా చేతులు తీస్తూ అద్భుతమైనటువంటి సంగీత నాద అమృతాన్ని ఇస్తున్నటువంటి ఆ ప్రకృతి మాతకి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం.
ఎనర్జీ వస్తుంది. పత్రి మహారాజ్ కి, సదానంద యోగీశ్వర్ మహారాజ్ కి. లాస్ట్లో ఇంతసేపు ఎందుకు మేము వాయించామంటే, మారం శివప్రసాద్ గారు చక్కగా అందరూ వెళ్ళి భోజనం చేసి త్వరగా వచ్చేయండి అంటే, త్వరగా వచ్చేసి ఏం చేశారో తెలుసా మీరు? మా సంగీతం కంటే మీ సంగీతం ఎక్కువైపోయింది. అర్థమైందా? అందుకని కొంచెం మీ అందరిలో చైతన్యం రప్పించడం కోసం ఈ లాస్ట్లో ఈ చక్కగా జతులు వాయించారు వీళ్ళిద్దరూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళిద్దరికీ. అలాగే ఆ సదానంద యోగీశ్వరుని మనమంటే నాలాంటి వాళ్ళు దర్శించుకోలేకపోయాం. కొంతమంది ఉన్నారు, కానీ ఇప్పుడు నడయాడే సదానంద యోగీశ్వరులు ఈ సంత్ సదానందగిరి స్వామీజీ వారు. నేను ఆయనతో పోల్చట్లేదు, కానీ ఆయన ఎనర్జీ ఈయనకి కూడా ఉంది. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం గురువు గారికి. మరి వారు 4 అమృత వాక్కులు మీ చెవులో వేస్తాను అని ముందుకొచ్చినందుకు వారికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు, ప్రణామాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు వారి అమృత వాక్కుని స్వీకరిద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవగిరిం ఉపాస్మహే. మా గురుదేవులైనటువంటి మహాంతి హిమాలయ గిరిజీ మహారాజ్ వారిని, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మహారాజ్ వారిని శిరస నమస్కరిస్తూ, ధ్యానయోగులైన మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ, అద్భుతమైనటువంటి సంగీతముతో మిమ్మల్ని అందరినీ ఓలలాడించి ఎక్కడికో తీసుకువెళ్ళిన మహానుభావుడు, న్యాయంగా ఆయన కార్యక్రమం రాత్రి 12 వరకు మిమ్మల్ని అందరినీ ఆ సంగీతంలో ఓలలాడించి, ఆ పైనుంచి పడే అమృత బిందువులు, ఈ చెవులో పడే సంగీత ధ్వర బిందువులు, దీంట్లో మీ ధ్యానాన్ని కలిపి ఒక అద్భుతమైన రాత్రి చెయ్యాలా అనుకున్నారు. మరెందుకో మధ్యలో ఈ పానకంలో పుడకను పిలుచుకొని వచ్చి పెట్టారు. 3-4 రోజుల కింద ఏకాదశి ఒకటి చేసుకున్నారా? ఏం ఏకాదశి అది? శయన ఏకాదశి. మహావిష్ణువు యోగ నిద్రలోకి పోయే దినం. పరమశివుడు ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం ఎంత చేస్తే అంత మంచిదని పత్రిజీ గారు చెప్పారు. వాళ్ళ లెక్కన 6 నెలలు నిద్రపోతాడు ఇప్పుడు ఆయన మహానుభావుడు విష్ణుమూర్తి. మనకు చేతనవుతుందా? మన పరిస్థితి ఏముందంటే, ఇప్పుడే మాస్టర్ చెప్పారు, బాగా భోంచేసి వచ్చేసారు, తర్వాత ఏమొస్తుంది? నిద్రమాత పిలుస్తూ ఉంటుంది. ధ్యానం చేయడం అంటే నిద్రపోవడం కాదు, నిద్రలో యోగ నిద్ర స్థితికి చేరుకోవడం. పత్రిక గారు మీకు ఆసనాలు వేయండి, కష్టపడి ఇట్లా కూర్చోండి అట్లా కూర్చోండి అని ఏం చెప్పలేదే. ఎవరికి తగినట్టు కూర్చోగలిగితే సుఖాసనంలో కూర్చోండి, అది చేత కాకపోతే కుర్చీల్లో కూర్చోండి అన్నాడు.
మనమేదో ఫిట్నెస్ కోసం అని చెప్పేసి యోగాసనాలకు పోవాలనే ప్రయత్నంలో ఉంటాం. అక్కడ ఒక మాట చెప్పండి, ఈ పొద్దు ఈ ప్రోగ్రాంకి వచ్చిన దానికి ఎవరి దగ్గరైనా ఇంత టికెట్ అని ఏమన్నా తీసుకోబడిందా? మీరు ఇంతకుముందు యోగా నేర్చుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకేమైనా టికెట్ తీసుకుంటున్నారా? శుభ్రంగా మంచి భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఇటువంటి యోగా సెంటర్ ఇంకెక్కడైనా ఉందా? మరి ఈ కాలంలో కొంచెం అందరికీ యోగా నేర్చుకోవాలని కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ పుట్టింది. ఎవడో ఒకడు బాగా డబ్బున్న ఆసామి ఉన్నాడంట, వాడికి యోగా నేర్చుకోవాలనిపించింది. వాడికి డబ్బులు దండిగా ఉన్నాయి, పిసినారి తనము దండిగా ఉంది. పైసా ఖర్చు కాకుండా ఎవడైనా యోగా నేర్పిస్తాడా అని తిరుగుతున్నాడు ఊర్లన్నీ. ఎక్కడ పోయినా కానీ నెలకు 15,000, 5,000, 10,000 అంటున్నారు. వీడికేమో నేర్చుకోవాలా, డబ్బులు మట్టుకు పోకూడదు. ఆఖరికి ఒక స్నేహితుడిని అడిగాడు, ఒరే ఎవడైనా ఉచితంగా నేర్పించేవాడు ఉన్నాడా? అరే ఎందుకు లేరురా, టీవీలో యోగా ప్రోగ్రామ్ అని వస్తుంది, అది పెట్టు, వాడు చేస్తా అంటాడు, వాడు చేసినట్టు నువ్వు చేయి, నీకు వచ్చేస్తుంది యోగా, పైసా ఖర్చు లేదు అన్నాడు. నువ్వురా స్నేహితుడు అంటే ఎక్సలెంట్ స్నేహితుడివి, ఎప్పుడు ఉండదు పేపర్లో అని చెప్పేసి యోగా క్లాసు ఎప్పుడుందో చూసుకున్నాడు. రేపు పొద్దున 9 గంటలకు ఉంది. షాపుకు పెద్ద కొడుకును పెట్టి ఇంటికి వచ్చాడు. ఇంట్లో భార్యమణితో చెప్పాడు, ఏమేవు నేను యోగా నేర్చుకుంటా ఉన్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయమాకండి అని. అప్పుడే 60,000 రూపాయలతో దర్వాజా ఒకటి తయారు చేసుకున్నాడు. ఆ రూమ్లోకి పోయినాడు. ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారని ఆ దర్వాజా బంద్ చేసుకున్నాడు. లోపల పోయి సరిగ్గా 9 గంటలకు టీవీ మొదలుపెట్టినాడు. టీవీలో వాడు అనుకున్నట్లే ఎవడో యాంకర్ వచ్చాడు. వాడు వచ్చి రావడంతోనే ఒక మాట అన్నాడు, నేను ఒక కొత్త యోగాసనం కనిపెట్టినాను, ఈ ఒక్క ఆసనం వేస్తే అసలు నువ్వు ఎక్కడికో పోతారు అన్నాడు. వాడు ముందే అన్నాడు, వీడికి తెలిలే. అవు ఎక్కడికో పోవాలా, అదే నాకు కావాలా అన్నాడు. ఆడు చెప్పాడు కింద కూర్చో అన్నాడు. వీడు కింద కూర్చున్నాడు. ఈ కుడి చేయిని కుడి మోకాల్లో నుంచి తీసి చెవు పట్టుకోమన్నాడు. ఎట్లా ఒకటి చేసి పట్టుకున్నాడు. మళ్ళీ ఈ కాలు ఖాళీ ఉంది కదా, దీన్ని తీసి మెడక మీద పెట్టుకోమన్నాడు. నేర్చుకోవాలనే తపన, పైసా ఖర్చు లేదుగా, కాలు తీసి ఎట్టో ఒకటి పెట్టుకున్నాడు. వాడు అట్లా పెట్టుకోగానే తలక వంగిపోయింది, గొంతులో నుంచి శబ్దం రావడంలే. ఇంకేం చెప్తావు అంటున్నాడు. తలకాయ ఎత్తి టీవీ చూసేకి లేదు, నోట్లోంచి శబ్దం వస్తా లేదు. ఇప్పుడు విడిపించుకుందామంటే ఈయనకి ఎట్లో చేతకాలే. ఇప్పుడు విడిపించుకునేది ఏం చెప్తాడో అని చెవులు పెట్టుకొని వింటా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు చెప్తాడా, ఇప్పుడు ఇట్ట పెట్టు అంటాడేమో అని. సరిగ్గా ఆ సమయానికి కరెంటు పోయింది. వానికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి. వాళ్ళ చిన్న కొడుకు వచ్చాడు, అమ్మ నాయన ఏడే అని. రే నాయన నువ్వు డిస్టర్బ్ చేయమాకరా, కొడతాడు, లోపల రూమ్లో యోగాసనాలు నేర్చుకుంటున్నాడు. అవి యోగాసనాల పాడా, కరెంటు పోయి 10 నిమిషాలు అవుతాండి. అది నాయన అని దర్వాజా కొట్టిండు. ఎడ తీస్తాడు వీడు, కిక్ అంటాను లోపల నుంచి. తీస్తే తాల్పు రాలే, లోపల గడ పెట్టుకున్నాడు. కిటికీలో నుంచి తొంగి చూసినాడు. చూస్తే ఎందో ఒక దిక్కు తలకాయ, కాళ్ళు, తలకాయ ఎందో ఒకటి కనపడుతుంది. తలుపులు బద్దలు కొట్టినారు. 60,000 రూపాయలు యోగా నేర్చుకునే దాంట్లో లాభం. మొదట 60,000 పోయింది. ఈ పెళ్ళామో ఆ కొడుకు పోయి పీకినారు, రాలే. పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ ఉంటే వానికి 5,000 ఫీజు పెట్టినారు. మొత్తం 65,000 ఉచితంగా నేర్చుకునేకి. నేను కూడా పెద్ద యోగా చేసిన వాడినే, చేయబట్టి ఇట్లుండా. నేను కూడా యోగా నేర్పిస్తా, వస్తారా నా దగ్గరికి ఎవరైనా? ఇట్లే నేర్పిస్తా, కాళ్ళు ఇట్టబెట్టు అట్టబెట్టు అని. భరతనాట్యం అయిపోతుంది. మీ చేత ఆ కష్టం ఏది పెట్టించకుండా యోగ సూత్రాల రహస్యాలన్నీ దాచిపెట్టి పత్రిజీ మహారాజు మనకి ఇంత సులభమైంది నేర్పిస్తే దీంట్లో కూడా వచ్చి నిద్రపోతామంటే ఎట్లా భయ్?
ప్రతిరోజు ఈ 12 గంటల వరకు మేల్కొనే భాగ్యం మనకుందా? ఇంత అద్భుతమైన పౌర్ణమి వెన్నెలలో ఇంత అద్భుతమైన సంగీత విభావరి వింటూ ఇంత దివ్య క్షేత్రంలో గురువుగారైనటువంటి సదానంద యోగి దివ్య సన్నిధానంలో ఎట్లా మనకు నిద్ర వస్తుంది? అదే మా దిక్కు అంటారు, కుచ్ పానేకే లియే కుచ్ కొనా హై. ఏదన్నా ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. ఒక్క 3 గంటలు నిద్రపోవడము ఆపుకుంటే ఆ 3 గంటల్లో మీరు ధ్యానం చేసే శక్తి 3 రోజులకు మించిన శక్తిగా మీకు వస్తుంది. ధ్యానం ఈ ఒక్క పనే చేయడం లేదు, కడుపుకు అవసరమైన ధాన్యాన్ని కూడా ఇచ్చేటట్లుగా తయారైంది ఇప్పుడు. అది పిరమిడ్ అనుకుంటే కేవలం అక్కడ కూర్చుంటే ధ్యాన శక్తి పెరుగుతుంది అనుకుంటున్నారే కానీ లక్ష్మణరావు గారు వంటి వారు ఆ పిరమిడ్ల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. తన ఇంట్లో ఒక చిన్న పిరమిడ్ తయారు చేసి దాని కింద ఒక టమాటో పండు పెట్టారు, ఫ్రిడ్జ్లో ఒక టమాటో పండు పెట్టారు, బయట ఒక టమాటో పండు పెట్టారు. బయట పెట్టిన టమాటో పండు వారం లోపల కుళ్ళిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టింది 15-20 రోజులకు కుళ్ళిపోయింది. పిరమిడ్ కింద పట్టింది 4 రోజుల వరకు అది అట్లే ఉంది. మనకు తెలియని ఏదో ఒక అద్భుతమైన శక్తి పిరమిడ్ లోపల పనిచేస్తుంది, పిరమిడ్ చుట్టూనూ పనిచేస్తుంది. అటువంటి పిరమిడ్కు ఈరోజు పునాది పడడం ఎంత అద్భుతమైన విషయం. ఈరోజు పునాది పడింది, వచ్చేసారి మనం ఆ పిరమిడ్ కింద కూర్చొని ఈ కార్యక్రమం నడుపుకుంటాం. అటువంటి సంకల్పంతో ఈ ఒక్క సంవత్సరంలోనే ఆ పిరమిడ్ తయారు అయిపోవాలి. గట్టిగా సంకల్పం చేసుకుంటే అసాధ్యమైంది లేదు. మనలో సంకల్ప వీక్నెస్సే మన ధ్యానాన్ని కూడా మనం అభివృద్ధి అయి ముందుకు పోలేకపోతున్నాం. వికల్పం పెట్టుకోకండి, సంకల్పం పెట్టుకోండి. ఐ క్యాన్, నేను చెయ్యగలను. ఆ ధ్యాన శక్తి ఇంకో విధంగా మేము చేస్తాం. ఈ రోజుకు మీ ఎదురుగా ఇంత గట్టిగా నిలబడి ఉన్నాం. మాలాగా మీకు ఉండాలని ఉంటుందా లేదా? ప్రతి ఒక్కళ్ళు కూడా 110 ఏళ్ళు 120 ఏళ్ళు బతకాలనే ఉంటుంది. కానీ ఆ బతుకు రోగాలమయంగా బతికితే అది బాగలే. రోగాలు ఉండకూడదు, ఆరోగ్యం బాగుండాలి. ఈ రెండు బాగుండాలి. చేతిలో పైసా లేకుంటే ఏం ఖుష్. అందుకని చెప్పి మన పూర్వీకులు ఏం ఆశీర్వదిస్తారు? ఆయు ఆరోగ్య ఐశ్వర్యం అని ఆశీర్వదిస్తారు. ఎంతసేపు లౌకికం గురించే చెప్తారే కానీ నువ్వు సచ్చినాక మోక్షానికి పోరా అని ఎవడైనా ఆశీర్వదిస్తాడా? వాడిని పట్టుకొని మనం కొడతాం, ఏరా నన్ను అప్పుడే చంపుతావా అని. చావు అంటే మనకు భయం. మరణ భయం లేని స్థితి ఎక్కడ వస్తుందంటే ధ్యానంలో వస్తుంది. ధ్యానంలో మనకు ఆత్మస్వరూపం తెలిసిన తర్వాత మరణం అంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో రణానికి సిద్ధపడడం అన్నటువంటి సులభమైన వ్యవస్థ. మరణం అంటే అబ్రివేషన్, అంటే మరో, రణం అంటే యుద్ధం. ఈ జన్మ అయిపోయింది, ఇంకో జన్మ ఎత్తుకుంటాం. ఆ జన్మలో మళ్ళీ పోరాడతాం. ఈ జన్మలో మనం గెలవలేకపోవచ్చు. వచ్చే జనకైనా ఒక్కసారి యోగిగా ఉండగలిగితే ఈ జన్మలో ఏదో కారణం చేత మన ఉపాధి ఎగిరిపోతే ఆ పరమాత్ముడు మళ్ళీ మనకు ఉత్తమమైన జన్మ ఇచ్చి ఇదే ధ్యాన సమాజంలోనే మనల్ని చేరుస్తాడు. అటువంటి శక్తి ధ్యానానికి ఉంది. అది అసాధ్యం. ఆయన పని వచ్చిన పని అయిపోయింది. చాలామంది అనుకుంటారు పత్రి గారు మళ్ళీ రావాలని. ఆయన వచ్చారు, ఆయన వచ్చిన పని నిర్వర్తించుకోవడం కూడా ఎంతో ఉత్తమంగా తనకు ఉత్తమమైనటువంటి సైనికులను తయారు చేశారు, శిక్షకులను తయారు చేశారు. వారి ద్వారా మిగతా అందరికీ ఆ ధ్యానం చేరేటట్లు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రవాహం. దాని పేరే PSSM అని ఉంది, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని ఉంది. మళ్ళీ ఇదే బాధ, 4 చినుకులు పడంగానే జై శ్రీరామ్ పారిపోవడమే. ఆ కుర్చీలే తీసి గొడుగ్గా పెట్టుకోండి నెత్తిన,
వచ్చే సంవత్సరం మీ బాధ ఉండదులే. వచ్చే సంవత్సరం అందరికీ ఇక్కడ పిరమిడ్ అయిపోతుంది, ఒక పెద్ద షెడ్ వస్తుంది. ఇబ్బందే. వాందేవుడు ఇంతవరకు కరుణ ఇచ్చినాడు. పోయిన సంవత్సరం మధ్యలోనే వచ్చాడు, నాయనా పోరా అంటే పోయాడు. ఇప్పుడు కూడా వాడు మంచి దయదలిచి ఇంతవరకు మన కార్యక్రమాన్ని అద్భుతంగా చేయించి స్వామివారి పాటలు కూడా 4-5 వినకబడేటట్లు చేయగలిగాడు. మహాద్భుతం. పరిగెత్తండి, పరిగెత్తండి, నేను కూడా పరిగెత్తాను.